మీకు జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి ఆప్షన్స్ ఉంటాయి. బజర్ నొక్కండి. కరెక్ట్ ఆన్సర్ చెప్పారంటే ఇది వసూలు బాల్. ఇది మీరు 2 times ఆడొచ్చు. కరెక్ట్ ఆన్సర్ చెప్పకపోతే నో ప్రాబ్లం, నెగటివ్ పాయింట్స్ ఏమీ లేదు ఈ రౌండ్ లో. మీరే చెప్పేస్తారు ఆన్సర్. నేను బ్రేక్ బ్రేకే, గేమ్ గేమే. ఇప్పుడు నువ్వు చెప్పింది మా ముగ్గురికి అర్థమైంది. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. నువ్వేం చెప్పావు ఒకసారి అడుగు. చెప్పండి. ఆన్సర్ ద క్వశ్చన్, దెన్ యు గో అండ్ పుట్ దట్ థింగ్ ఇన్సైడ్. 2 rounds of that. మిగిలిందంతా మనకి గేమ్ మొదలైన తర్వాత అర్థమైపోతుంది. ఓకేనా? How do I understand the question? 125 episodes हुआ यहाँ पे. So many people who don't speak Telugu have come. So I will make you understand. मैं समझाऊंगी. ఫస్ట్ నేను తెలుగులో చెప్తాను, దాన్ని అలీ గారు ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తారు. ఉజ్బెకిస్తాన్, బి అబుదాబి, సి సిరియా, డి ఆఫ్ఘనిస్తాన్. ఏ దేశంలో కొన్ని ప్రాంతాలలో పెళ్లైనటువంటి ఆడవాళ్లు బయటికి వెళ్లేటప్పుడు మేకప్ వేసుకోకూడదు అనే రూల్ ఉంది? చెప్పండి రేఖ. ఆఫ్ఘనిస్తాన్. ఆప్షన్ డి లాక్. ప్రేమ గారు మీరేమనుకుంటున్నారు? ఆఫ్ఘనిస్తాన్. ఓకే, ఆప్షన్ డి ఆఫ్ఘనిస్తాన్ లాక్. అలీ గారు? ఏ ఉజ్బెకిస్తాన్. అలీ గారిని అక్కడ వేసేయండి. లైలా? ఆఫ్ఘనిస్తాన్. సో ఆప్షన్ డి ఆఫ్ఘనిస్తాన్. అజ్జ బాబోయ్, ముగ్గురు ఆడవాళ్ళు ఒక్క కంట్రీకి. వీళ్ళ సంపాదన అంతా మేకప్ కి తగలేయడమే తప్ప, అందుకని వీళ్ళకి బాగా తెలిసేమో అనుకొని నేను ఉజ్బెకిస్తాన్ అని చెప్పాను. సో ఏమో మరి, ఫస్ట్ క్వశ్చన్ కి ఆడవాళ్ళందరూ ఒక సైడ్ వెళ్ళిపోయారు, అలీ గారు ఒక సైడ్ కి వచ్చేసారు. ఏం జరుగుతుందో చూద్దాం. ఒక రాంగ్ ఆన్సర్ తీసి పడేయండి. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం. చెప్పాను కదా, మొత్తం ప్రాపర్టీ తగలబెడుతున్నారంటే ఓన్లీ మేకప్. దుబాయ్ లో టైం ఉంది కదా అని చెప్పి ఏమంటే అలాగే తిరుగుదాం అంది మావిడి. సరే వెళ్దాం పదాన. ఒక మేకప్ షాప్ కనిపించింది. హలో మేడం, హలో సార్, టెస్ట్ ఇట్ అంది. అదేదో చూడు, నాకెందుకు లేదని నేను నుంచున్నాను. అక్కడి నుంచి 4 తీసింది. ఒక్కొక్క లిప్స్టిక్ ఎంత తెలుసా? 8,000 రూపాయలు. ఆ ముక్క 8,000. అంటే అన్నాం అంటారు కానీ ఈ పెదవుల పైన లిప్స్టిక్ మీ ఆవిడ వేసుకునేది ఎవరి కోసం? నా కోసం. లేకపోతే వేసాను. అందుకని ఆ కాస్ట్లీ లిప్స్టిక్ అండి. అయితే ఓకే, నెక్స్ట్ టైం దుబాయ్ వెళ్ళినప్పుడు 10 కొనుక్కో. సరే, ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. సో ఐఎమ్ సారీ, ఉజ్బెకిస్తాన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఉజ్బెకిస్తాన్ లో పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళు మేకప్ వేసుకొని బయటకు వెళ్ళకూడదు. ఇప్పుడు ఏంటమ్మా నెక్స్ట్ రౌండ్? కమాన్, 1,00,000 రూపాయలు సంపాదించండి. ఇచ్చేయండి, మీ ఆవిడకి లిప్స్టిక్ కొనుక్కుంటుంది. అనుకుంటే ఇంకేదో అయ్యిందే. ఈ రౌండ్ చివర్లో ఆడేద్దాం. మొత్తం క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ చేసేద్దాం ఫస్ట్. ఓకే. సెకండ్ క్వశ్చన్ ఆప్షన్. ఆప్షన్ ఏ సోనోఫోబియా, బి గెరాస్కోఫోబియా, సి అల్గోఫోబియా, డి లాక్ట్రోఫోబియా. ఏ ఫోబియా ఉన్నవాళ్ళు వృద్ధాప్యం వస్తుందని భయపడతారు? రేఖ? లాట్రోఫోబియా. ఆప్షన్ డి లాక్. ప్రేమ గారు? సి. ప్రేమ గారికి ఆప్షన్ సి. లైలా? ఆప్షన్ బి గెరాస్కోఫోబియా. ఎట్లా? హౌ? ఐ డోంట్ నో. తను డి చెప్పింది, తను సి చెప్పింది. బి ఓడి చెప్తే తొక్కలది అయిపోద్దిలే అనుకోని ఆప్షన్ బి గెరాస్కోఫోబియా. లైలా లాక్. సోనోఫోబియా. ఎందుకు? ఏమో తెలీదు. అలా చెప్పేశారా? ఆప్షన్ ఏ సోనోఫోబియా. అన్నట్టు ఎవరికైనా ఏమైనా ఫోబియాలు ఉన్నాయా? ఫోబియా ఉంది. అవును, ఎక్కువ మంది ఆడవాళ్ళని చూస్తే ఫోబియా. అబ్బా, దాని పేరేంటో తెలుసా? ఆడోఫోబియా. తర్వాత ఇంకోటి ఉంది, ఈడోఫోబియా అని. ఈడోఫోబియా అంటే వీడిని చూస్తే వచ్చేది. వాట్ ఈస్ గేమ్ షో ఫోబియా? దట్స్ గేమోఫోబియా. గేమ్ ఆఫ్.
మీకు బల్లి భయం, కాక్రోచ్ భయం. I love to play with them. She loves to play with them anta. You take off their tail. I don't have that phobia and all. అందరినీ అడుగుతున్నారు మీకు? లేదు, బట్ అలా ఆడుకోవడం అదంతా ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ టు ప్లే. నా పిల్లలు ఉన్నారు, నేను ఆడుకుంటాను. లేదా పార్టిసిపెంట్స్ వస్తారు. మనతో కూడా ఆడు. సో ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. సరే చూద్దాం, ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలిని నీ తోడు లేడులే. సో ప్రేమ గారు అనుకున్నది కూడా కాదు. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఇంకోటి తీసేయండి. అలీ గారిది. తీసేయండి. పెట్టవే జిగలు రాని అన్నైనా కొట్టవే జిగలు రానా. ముద్దేమో మనసభకి పెట్టేశానే, కన్నేమో కరణానికి కొట్టేశానే. ముద్దేమో మనసభకి పెట్టేశానే, కన్నేమో కరణానికి కొట్టేశానే. ఎవరైనా ఒక కన్నుతో కొడతారు, ఇవి రెండు కళ్ళతోనూ కళ్ళు కొడుతూనే ఉంటారు. ఉన్నదరిగితే నేను లేదంటానా. Sumophobia league. You have Suma Basketball League phobia, no? No, I had Sumophobia league. Suma phobia league. ఉన్నదరిగితే నేను లేదంటానా. సెకండ్ రౌండ్ లో ఆడిస్తాం మీతో. థర్డ్ క్వశ్చన్. ఆప్షన్ ఏ 1 రోజు, బి 2 రోజులు, సి 3 రోజులు, డి 4 రోజులు. క్వశ్చన్. ఒక సర్వే ప్రకారం పురుషులు ఎన్ని రోజుల్లో పూర్తిగా ప్రేమలో పడతారు? లైలా. 1 day. ఓకే, ఆప్షన్ ఏ 1 డే. మగాడికి 1 రోజు చాలు ప్రేమలో పడ్డానికి అని చెబుతున్న లైలా. True love time pass. True love time. మీ ఆయనకి ఎంతకాలం పట్టింది అలా? 9 years. 9 years he was behind you. వీళ్ళ ఇంటి దగ్గర గురకాల ఉండేవాడు. రేఖ. 3 days. ఆప్షన్ సి 3 days రేఖకి లాక్. ప్రేమ గారు 1 day. ఆప్షన్ ఏ 1 డే ప్రేమ గారికి లాక్. అలీ గారు D4. 4 days. మీకు అన్ని రోజులు పట్టిందా? ఓకే, ఆప్షన్ డి 4 days. Come on, before marriage love చేయలేదా? ఒక అమ్మాయిని చేశా నేను. చెన్నై నుంచి గొడుగులు గిడుగులు తీసుకెళ్ళాడు అమ్మాయికి. మెల్లిగా ఎవరికి తెలియకుండా అలాగా ఒకసారి లిప్స్టిక్, ఒకసారి గొడుగు, ఒకసారి ఏదో గేమ్, అలాగా ఒక 4 days ట్రై చేశా. 5th డే ఏమైంది? వెళ్ళు అంది మా అమ్మ. అప్పుడు అర్థమైంది ఈ గొడుగులు ఎక్కడికి వెళ్తున్నాయి, ఈ లిప్స్టిక్లు మాయమవుతున్నాయి, వీడు ఎక్కడ పట్టుకుపోతున్నాడు ఇవన్నీ. అందుకోసం D4 అన్నా. సో అలా 4 days. ప్రేమ గారు మీరు మీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లవ్? నాకెప్పుడు అలా ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. బట్ we are friends like. అంటే జనరల్లీ అలాంటివి మనకి స్కూల్ డేస్, కాలేజ్ డేస్ లో జరిగిపోతాయి. Cool those days yes. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవుతుంటాయి. ఊరికే బైక్ మీద ఒక కుర్రాడు ఇలా అంటే కూడా మాకు నచ్చేస్తాడు. Experience ఉంది. What was your guess? 3 days. మాట్లాడుకోండి, మనం షో చేయొద్దు మనం. ఇంతకీ మీ సంగతి ఏంటి చెప్పండి? కామెడీ పక్కన పెట్టి సీరియస్ గా చెప్పాలంటే ఐ బిలీవ్ ట్రూ లవ్ అనేది ఒక మదర్ చైల్డ్ తప్పితే ఇంకెవరికి ఉండదు. అందుకనే మీరు ఇంకా పెళ్లిలో సెటిల్ అవ్వట్లేదు, నాకు అర్థమైంది. మీకు ట్రూ లవ్ అనేది మదర్ అండ్ చైల్డ్ కి ఉంటుంది. అలాగే యూ కెన్ ఫైండ్ ట్రూ లవ్ విత్ యువర్ పార్ట్నర్ ఆల్సో. అంటే కొంచెం మీ బెస్ట్ విషెస్, మీ లక్, మీకు అంత మంచి హస్బెండ్ దొరికారు కదా. అలా ఆయన ఖాళీగా ఉన్నాడు మరి. మీ కాళీ గారు లాంటి హస్బెండ్ రావాలి. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి.
1 డే చూడగానే పడిపోతాడు. పగిలింది బుడగ బుడగ. ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి. రేఖ చాలా ఇన్నోసెంట్ అనుకున్నాను, కరెక్ట్ గా చెప్పిందే. యా ఎవడో కచ్చి వేసి ఉంటాడు, అది ఒక రోజు వేసేసి వెళ్ళిపోయాడు, తీస్తదేమో అనుకుని. సెకండ్ డే వచ్చి చూశాడు. ఇంకొకసారి అలీతో సరదాగా వచ్చినప్పుడు చెప్తుందండి అది. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? సో సగటున ఒక అబ్బాయికి ప్రేమలో పడ్డానికి 3 రోజులు పడుతుందంట అని ప్రిన్సిపాల్ గారు చెప్పారు. ఈ రౌండ్ లో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఆప్షన్ ఏ ఫ్లూట్, ఆప్షన్ బి గిటార్, ఆప్షన్ సి మౌత్ ఆర్గన్ అండ్ ఆప్షన్ డి పియానో. క్వశ్చన్: జర్మనీలో అర్ధరాత్రి దేనిని ప్లే చేయడం తప్పుగా భావిస్తారు? ప్రేమ గారు గిటార్. ఓకే, ఆప్షన్ బి గిటార్ లాక్ ఇక్కడ. రేఖ పియానో. ఆప్షన్ డి పియానో. అలీ గారు ఏ ఫ్లూట్. ఆప్షన్ ఏ అలీ గారు లాక్. లైలా Option C, mouth organ. ఆప్షన్ సి మౌత్ ఆర్గన్. లైలా లాక్ చేయండి. మీకు ఏమైనా ఇన్స్ట్రుమెంట్లు వాయించడం వచ్చా అలీ గారు? ట్రిపుల్ కాంగో వచ్చు. మన దగ్గర అలాంటిది ఏమైనా ఉంటే ఒకసారి పట్రా. దీని మీద కొట్టినా మాయదారి మైసమ్మో మైసమ్మా నీ మైసారం బోధమే మైసమ్మా ఓ మైసమ్మో 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 గావరబెట్టి దైగుమగే మైసమ్మా కరం పరిశాని చేయగే మైసమ్మా. నేనే ఇది టెలికాస్ట్ లో విని భయపడతానేమో. యాక్చువల్లీ నాది కోయిల కంఠం, కానీ ఇన్ని వేల ఎపిసోడ్లు 100 ఎపిసోడ్ల తర్వాత కాకి గొంతులా మారింది. నువ్వు కోకిల లాంటిది. నీ వాయిస్ ఎప్పటికప్పుడు కత్తి మొండైపోతే సానపడతారు కదా, నువ్వు ప్రోగ్రామ్ చేస్తేనే నీ వాయిస్ సానబట్టినట్టు. ఇంకా అయిపోయింది, ఇంకెప్పుడు ఫీల్ అయ్యేదే లేదు. ఫీల్ అవ్వద్దు. నేనెవరిని? నేను కోకిలని. రేపటి నుంచి చెట్టెక్కి కూస్తా. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం. సరే, ఇప్పుడు లైలా ఏం రాలేదు కాబట్టి రౌండ్ లో ఒక పాట పాడాలి. సింగ సాంగ్. సూపర్ సాంగ్ ఇది. Why you want me to sing? It's a punishment for you, man. Let her dance then. No! ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. మరు జన్మని ఫ్లూట్ పోయింది. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. $1,10,000 తో లీడ్ లో ఉన్నారు రేఖ.